హలో అందరికీ ఈరోజు మనము కండిషన్ అంటే ఏంటి, వారంటీ అంటే ఏంటో డిఫరెన్సెస్ తెలుసుకుందామండి. ఇది మనకి మెయిన్గా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో వస్తుందండి. ఇది మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది యూజీసీ నెట్కి చాలా ఇంపార్టెంట్. సో మెనీ క్వశ్చన్స్ విల్ బీ ఆస్క్డ్ ఫ్రమ్ దాట్ యాక్ట్. ఇఫ్ నాట్ అట్లీస్ట్ వన్ విల్ డెఫినెట్లీ కమ్. సో మనకి కండిషన్ అంటే ఏంటి, వారంటీ అంటే ఏంటో తెలుసుకుందామండి. కండిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యామండి. ఆ కాంట్రాక్ట్లో కొన్ని కండిషన్స్ పెట్టుకున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అదర్ పార్టీ, సో టూ పార్టీస్కి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంది, దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ అదర్ పార్టీ కానీ ఏదైనా ఒక కండిషన్ని బ్రీచ్ చేశారంటే ద పార్టీ అగెయిన్స్ట్ హూమ్ ద బ్రీచ్ హ్యాస్ బీన్ కమిటెడ్ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు అవాయిడ్ ద కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్ అండి. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనకి టూ పార్టీస్ ఉన్నారు, టూ పార్టీస్ కలిసి ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. సో వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి ఆ కాంట్రాక్ట్లో. ఆ కాంట్రాక్ట్ ప్రకారం కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక పార్టీ కానీ ఆ కండిషన్స్ని బ్రీచ్ చేసిందంటే ఇంకొక పార్టీకి ఈ కాంట్రాక్ట్నే అవాయిడ్ చేసే రైట్ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో కాంట్రాక్ట్లో బ్రీచ్ చేస్తే మనం కాంట్రాక్ట్నే అవాయిడ్ చేయొచ్చు, దాన్ని కండిషన్స్ అంటామండి. సో వారంటీ అంటే ఏంటంటే, సో ఇఫ్ మనం ఏదైనా కాంట్రాక్ట్లో ఉన్నాము, సో అలాగే సేమ్ టూ పార్టీస్ ఉన్నారు, కొన్ని వారంటీస్ ఉన్నాయి కాంట్రాక్ట్ ప్రకారం. సో ఆ వారంటీ కానీ ఏదైనా బ్రీచ్ చేసామంటే డెఫినెట్గా ఆ కాంట్రాక్ట్ని అవాయిడ్ అయితే చేయలేం, కానీ ఆ వారంటీని బ్రీచ్ చేయడం వల్ల మనం కాంపెన్సేషన్ మాత్రం క్లెయిమ్ చేయగలుగుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక రేసింగ్ కార్ కావాలన్నమాట. సో ఏం కావాలి, నాకు రేసింగ్ కార్ కావాలి. సో నేను అది వెళ్ళి షాప్ కీపర్ దగ్గర అదే అడిగాను, నాకు రేసింగ్ కార్ కావాలి అంటే మనం ఏం చెప్తా ఉన్నాం, మన ఇంటెన్షన్ ఏంటి, ఆ కార్ని నేను రేస్ పర్పస్కి యూజ్ చేయడం కోసం నాకు కావాలి అనేది చెప్తున్నాను అనమాట. సో అప్పుడు అతను ఏం చేశాడు, నార్మల్ కార్ ఇచ్చేసాడు మనకి. సో అదేంటంటే బ్రీచ్ ఆఫ్ కండిషన్ అనమాట. ఫర్ వాట్ పర్పస్, సో ఫర్ వాట్ పర్పస్ ఐ హ్యావ్ టేకెన్ దట్ కార్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్. సో ఇక్కడ మనకి ఏ పర్పస్ కోసం అయితే మనము ఆ కార్ని తీసుకున్నాము అది మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. మనమేమో ఆల్రెడీ మనకి రేసింగ్ కారే కావాలని చెప్పాము. సో మనకి రేసింగ్ కారే కావాలని స్పెసిఫిక్గా మనము షాప్ కీపర్ దగ్గర మెన్షన్ చేసినప్పుడు అతను అదే ఇవ్వాలి కదా. సో దాన్ని మనం బ్రీచ్ ఆఫ్ కండిషన్ అంటాం. అదే అతను రేసింగ్ కార్ ఇవ్వనప్పుడు బ్రీచ్ ఆఫ్ కండిషన్ అంటాము. సో నాకు అలా కాంట్రాక్ట్ అయిపోయినా కూడా నాకు కండిషన్ని వైలేట్ చేసి నార్మల్ కార్ని ఇచ్చినప్పుడు నేను ఆ కాంట్రాక్ట్ని అవాయిడ్ చేసేసి ఆ కార్ ఏదైతే ఉందో దాన్ని ఆ షాప్ కీపర్కి రిటర్న్ చేసేసి నా ప్రైస్ని నేను క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి ఇక్కడ వారంటీ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు స్పీడీ కార్ కావాలి అని చెప్పా, జనరల్గా ఏ పర్పస్కి అని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. సో ఇన్ దట్ కేస్ నార్మల్గా 200 km/h వెళ్ళేది ఉంటుందన్నమాట. కానీ అతను నాకు ఏమి ఇచ్చాడంటే 180 km/h ఉండేది ఇచ్చాడనమాట. సో 180 km/h కూడా స్పీడే అనమాట కదా. కానీ 200 km/h వచ్చేసి ఇట్ ఈస్ క్వైట్ బిట్ మోర్ దాన్ 180 km/h కదా. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా దేర్ ఈస్ వైలేషన్ కదా. మ్యాక్సిమం ఇవ్వకుండా కొంచెం తగ్గించి 20 km/hని తగ్గించి 180 km/hని ఇచ్చాడనమాట. సో దీన్ని ఏమంటారంటే వారంటీ అంటారు. ఇక్కడ నేను సరిగ్గా నా స్పెసిఫికల్గా నాకేం కావాలి అనేది నేను మెన్షన్ చేయలేదు. సో ఓన్లీ నార్మల్గా చెప్పాను అనమాట. సో ఇక్కడ మనం దాన్ని వారంటీగా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనము కాంట్రాక్ట్ని అవాయిడ్ చేయలేమండి. ఓన్లీ వీ కెన్ క్లెయిమ్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ద షాప్ కీపర్ అనమాట. సో ఇది కండిషనా లేకపోతే ఇది వారంటీనా అనేది మనకి ఫుల్ కేస్ ఫ్యాక్ట్స్ చూస్తేనే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇక్కడ ఈ అగ్రిమెంట్లో ఈ పాయింట్ పెట్టడానికి ఉన్న ఇంటెన్షన్ ఏంటి పార్టీస్కి, సో అది చూస్తే మనకి తెలుస్తుంది అనమాట ఇది కండిషనా ఇది వారంటీయా అనేసి. సో మనకి కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఆ కండిషన్స్ ఏదైనా పెట్టారంటే ఒక కాంట్రాక్ట్లో ఆ కండిషన్ కానీ బ్రీచ్ అయిందంటే మనం కాంట్రాక్ట్నే అవాయిడ్ చేసేస్తాం. కానీ మనకి వారంటీ కానీ బ్రీచ్ చేశారంటే మనం కాంట్రాక్ట్ని అవాయిడ్ చేయలేం, ఓన్లీ వీ కెన్ క్లెయిమ్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ద షాప్ కీపర్ అనమాట. సో అదండి మనకి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ కండిషన్ అండ్ వారంటీ. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.